హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కు మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ప్రెట్టి అలాగే లిల్లీ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్, అంతేకాదు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. స్కూల్కి వెళ్ళేటప్పుడు కలిసి వెళ్తారు, చదువుకునేటప్పుడు కలిసి చదువుకుంటారు, ఆడుకునేటప్పుడు కలిసి ఆడుకుంటారు. ఒకరోజు వీళ్ళిద్దరూ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ రోజు టీచర్ క్లాస్లో ఒక అనౌన్స్మెంట్ చేసింది. అదేంటంటే, పిల్లలు, రేపు మీ అందరికీ డ్రాయింగ్ కాంపిటీషన్ని నేను అరేంజ్ చేయాలని అనుకుంటున్నాను. సో మీరు వచ్చేటప్పుడు మీరు కలర్ పెన్సిల్స్, పెయింట్స్ అవన్నీ తెచ్చుకోండి, ఓకేనా అని టీచర్ పిల్లలకు చెప్పింది. అయితే పిల్లలు, ప్రెట్టికి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. అందుకని ప్రెట్టికి ఇది చాలా గుడ్ న్యూస్ అయింది. వావ్, నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, రేపు కాంపిటీషన్కి నేను చాలా ఇంట్రెస్ట్గా రెడీ అయి వస్తానని చక్కగా కలర్ పెన్సిల్స్, పెయింట్స్ అన్నీ తీసుకొని బయలుదేరింది పిల్లలు. నెక్స్ట్ రోజు స్కూల్కి వెళ్ళేసరికి క్లాస్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ప్రతిరోజు క్లాస్లో టీచర్స్ లెసన్స్ చెప్తుంటారు. అమ్మో, ఈరోజు సోషల్ టీచర్ వచ్చింది, ఇక లెసన్ మొదలు పెడుతుంది, ఎంత బోరింగో, మ్యాథ్సా నాకు అస్సలు అర్థమే కాదు, తెలుగు హిందీ అంటావా ఎంత ట్రై చేసినా రావట్లేదు, ప్రతిరోజు క్లాసులు విని విని మా బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ కాబట్టి మేము ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ కాంపిటీషన్లో విన్ అవ్వాలని మేము అందరం కష్టపడతామని క్లాస్ అందరూ ఆ రోజు కాంపిటీషన్కి చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నారు. టీచర్ క్లాస్లో అనింది, మీ అందరికీ నేను ½ టైం ఇస్తున్నా, ఈ ½ మీ అందరికీ నచ్చిన పెయింటింగ్స్ వేయండి, బెస్ట్ ఎవరిదో చెక్ చేసి వాళ్ళకి నేను ఫస్ట్ ప్రైజ్ ఇస్తాను అని పిల్లలకు అనౌన్స్ చేసింది. ఒక్కొక్కరు కలరింగ్ వేస్తున్నారు పిల్లలు. అయితే ప్రెట్టి చాలా ఇంట్రెస్టింగ్గా వేస్తుంది. ప్రెట్టి ఇంత ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతుంటే లిల్లీకి చాలా బాధేసింది. ఎందుకంటే లిల్లీకి పెయింటింగ్ చేయడం అస్సలు ఇంట్రెస్ట్ లేదు, పైగా ఎలా గీయాలో కూడా సరిగా రాదు. నీకు ఒక్కదానికే పెయింటింగ్ వచ్చా, మేము కూడా గీస్తాంలే, పద పద స్టార్ట్ చేయి అని చెప్పింది లిల్లీ. ప్రెట్టి బ్యూటిఫుల్గా పెయింటింగ్ వేస్తూ ఉంది. టీచర్ ప్రెట్టి దగ్గరకు వచ్చి, వావ్ ప్రెట్టి, నీ పెయింటింగ్ ఎంత బాగుందో తెలుసా, చాలా క్రియేటివ్గా వేస్తున్నా, వెరీ గుడ్ నాన్న, కమాన్ కీప్ గోయింగ్ అని అప్రిషియేట్ చేస్తూ ఉంది. ఇది దూరం నుంచి చూస్తున్న లిల్లీకి ఎంత కష్టం అనిపించిందంటే, ఎప్పుడు ఆమెనే పొగుడుతుంది టీచర్, పెద్ద ఆమెకి ఏదో పెయింటింగ్ వచ్చంట, అందుకని వండర్ఫుల్, నువ్వు చాలా క్రియేటివ్గా వేస్తున్నావని పెద్ద అప్రిషియేట్ చేసింది. మాకు కూడా వచ్చు, మేము కూడా వేస్తాం, పెద్ద ఆమె కాదు అని మెల్లమెల్లగా అసూయ పడటం మొదలుపెట్టింది. ఇంతలో పక్కనున్న ఒక ఫ్రెండ్ మేరీ ప్రెట్టి గీసిన ఆ పెయింటింగ్ని చూడటానికి వచ్చి, ప్రెట్టి నీ పెయింటింగ్ చాలా బాగుంది ప్రెట్టి, ఫ్యూచర్లో నేను కూడా నీ అంత ప్రొఫెషనల్గా పెయింటింగ్ వేయాలని ఆశపడుతున్నా, నాకు కూడా నేర్పియవా అని అడిగింది పిల్లలు. ఇది చూసిన లిల్లీకి ఇంకా కూల్ వచ్చేసింది. అబ్బో, పక్కనోళ్ళు కూడా వచ్చి నేను అప్రిషియేట్ చేయడమే కాదు, నీలాగా పెయింటింగ్ చేయాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ కాదు కానీ నేను మెల్లగా ప్రెట్టి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక మాట చెప్పి తను వేస్తున్న పెయింటింగ్ని పాడు చేసేస్తా, ఎట్లాగైనా సరే గిఫ్ట్ రాకుండా నేను ట్రై చేస్తానని మెల్లగా లిల్లీ ప్లాన్ చేసుకొని దగ్గరకు వస్తుంది. తన ఇంటెన్షన్ ఏంటంటే ప్రెట్టి వేస్తున్న పెయింటింగ్ని డిస్టర్బ్ చేసి ఆ పెయింటింగ్ అంతా కింద పడేయాలని చూస్తుంది. పాపం ప్రెట్టికి ఈ విషయం తెలియక, ఒక్కసారి రా లిల్లీ, నా పెయింటింగ్ చూడవా, నేను బాగా వేసానా, ఒకసారి నువ్వు చూడవా అని చేయి పట్టుకొని వెళ్తుంటే లిల్లీ అనుకుంటుంది, ఆగాగు, నేను ఎందుకు వస్తున్నానో తెలుసా, నీ పెయింటింగ్ని చూసి అప్రిషియేట్ చేయడానికి రావట్లేదు, నీ పెయింటింగ్ని ఎలా పాడు చేయాలా అని లోపల చాలా ప్లాన్స్ వేసుకొని వస్తున్నా. ఇప్పుడు నేను వచ్చి నీ పెయింటింగ్ని డిస్టర్బ్ చేశాననుకో, నీ పెయింటింగ్ పాడైపోద్ది, నీకు గిఫ్ట్ పోతుంది అని ప్లాన్లు వేసుకొని వస్తూ ఉంది పిల్లలు. చుట్టుపక్కనున్న వాళ్ళందరూ ప్రెట్టిని అప్రిషియేట్ చేస్తుంటే తన సొంత ఫ్రెండ్ అయిన లిల్లీ మాత్రం ఏ మాత్రం సంతోషించలేకపోయింది. అంతేకాదు అసూయతో నిండిపోయింది. అయితే ప్రెట్టికి విషయం తెలియక లిల్లీని
చేతులు పట్టుకొని తీసుకెళ్తూ ఒక్కసారి నా పెయింటింగ్ చూడవా అని చెప్తుంటే ఎందుకో లిల్లీ మనసులో ఒక ఆలోచన వచ్చింది. అయ్యయ్యో, నేను ఏం చేస్తున్నాను? నా ఫ్రెండ్ ప్రెట్టి ఎంత బాగా పెయింటింగ్ వేస్తుందని అప్రిషియేట్ చేయాల్సింది పోయి నా ఫ్రెండ్ బాగుపడుతుంటే ఎందుకు నేను చూసి ఓర్వలేకపోతున్నాను? చిచ్చి, ఇలాంటి బ్యాడ్ థాట్ నాలో అస్సలకి రాకూడదు. బయటున్న వాళ్ళే ఇంత అప్రిషియేట్ చేస్తుంటే అసలు బెస్ట్ ఫ్రెండ్ని నేను ఇంకెంత ఎంకరేజ్ చేయాలి అని ఆలోచిస్తూ తనలో వచ్చిన ఆ చెడ్డ ఆలోచనను బట్టి చాలా సిగ్గుపడింది. దగ్గరకు వెళ్ళేసరికి లిల్లీ మనసు మారిపోయింది. తాను చేసిన ఆలోచనలు బట్టి చాలా సిగ్గు అనిపించింది. ఇంతలో టీచర్, ఈరోజు మన పెయింటింగ్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ గోస్ టు ప్రెట్టి అని అనౌన్స్ చేసింది. ఎప్పుడైతే ప్రెట్టికి గిఫ్ట్ వచ్చిందని తెలిసిందో గట్టిగా ఏ అని కేకలేస్తూ సంతోషంగా వెళ్తూ వెళ్తూ లిల్లీ చేయి పట్టుకొని, లిల్లీ మనకి ఈరోజు గిఫ్ట్ వచ్చింది, పద పద అని చెప్పి తన స్నేహితురాలైన లిల్లీని తీసుకొని గిఫ్ట్ తెచ్చుకోవడానికి వెళ్ళింది. కప్పు రాగానే తీసుకొని లిల్లీ చేతిలో పెట్టి ప్రెట్టి అంటుంది, లిల్లీ, ఈరోజు ఈ గిఫ్ట్ నాకే కాదు, మన ఇద్దరిది. నా గిఫ్ట్ అయినా నీ గిఫ్ట్ అయినా ఒకటే, కాబట్టి ఎంజాయ్, ఈరోజు మనం గెలిచాం అని చెప్పింది. పిల్లలు, లిల్లీ ఎప్పుడైతే ఈ విషయాన్ని గమనించిందో చాలా సిగ్గుపడింది. ఐఎమ్ సో సారీ ప్రెట్టి, నేను చాలా అసూయపడ్డాను, ఇంకెప్పుడు అలా చెయ్యనే, నన్ను క్షమించు అని తన ఫ్రెండ్కి సారీ చెప్పి యథావిధిగా తన ఫ్రెండ్షిప్ని కొనసాగించారు. చెల్లి తమ్ముడు, మన ముందు ఎవరినైనా అప్రిషియేట్ చేస్తున్నా వాళ్ళని చూసి అసూయ పడకుండా మంచి మనసుతో వాళ్ళ విజయాన్ని చూసి ఆనందించేవారిగా ఉండాలని మనం నేర్చుకుంటున్నాం. ఓకేనా పిల్లలు? పిల్లలు, బైబిల్ గ్రంథంలో ఒక రాజున్నాడు. అతని పేరు హేరోదు. ఈ హేరోదు యూదుడు కాదు, కానీ రోమీలు ఇతన్ని కింగ్గా అపాయింట్ చేశారు. ఆ దేశం అంతా మరి చక్కగా రూల్ చేయాల్సిన పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇతనికి అప్పగించారు. అయితే ఈయన రాజైనప్పుడు అందరికీ లీడర్గా ఉంటూ ప్రజల్ని పరిపాలించే ఒక గొప్ప పొజిషన్ వచ్చినప్పుడు ఎంత రెస్పాన్సిబుల్గా దేశాన్ని పరిపాలిస్తూ దేశంలో ఉన్న ప్రజలను ప్రేమించాలి కదా. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టించాడు, పెద్ద పెద్ద టెంపుల్స్ కట్టించాడు, కానీ తన మనసు అస్సలు మంచిది కాదు. పిల్లలు, ఎంత క్రూయల్ నేచర్తో ఉండేవాడో. ఈ దేశంలో నేనే కింగ్గా ఉండాలి, నాలాగా ఎవరు కింగ్గా ఉండటం నాకు ఇష్టం లేదు అని చెప్పి ఎంత సాడ్ థింగో తెలుసా, తన సొంత ఫ్యామిలీ మెంబర్స్ని చంపేశాడు. పిల్లలు, అయ్యో, ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్ని ఏమన్నా అంటే ఎంత కోపం వస్తుందో కదా. అన్న, మా మమ్మీని ఏమన్నా అన్నావంటే ఊరుకోను, మా డాడీని ఏమన్నా అన్నావంటే అస్సలు ఊరుకోను, మా చెల్లి, మా తమ్ముడు అని చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైనా ఏమన్నా అంటే అస్సలు తట్టుకోలేరు. కానీ హేరోదు రాజు చాలా క్రూయల్. తన రాజ్యంలో తాను తప్ప ఇంకెవ్వరు రాజుగా ఉండకూడదని తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేశాడు. పిల్లలు, చూసారా, ఎవరిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, ఎవరైనా ఏడిస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను అని అనుకుంటున్నారా? అలాంటి మనసుంటే అస్సలు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. క్రూయల్ మైండ్ మనకు ఉండకూడదు. ఒకరిని ఇబ్బంది పెట్టి ఒకరిని ఏడిపించి మనం సంతోషించేవారుగా ఉండకూడదు. పిల్లలు, మనము దేవుని ప్రేమను ఇతరులకు అందిస్తూ ఎదుటి వ్యక్తులు సంతోషంగా ఉండేలాగా చూడాలి. హేరోదు రాజు తన రాజ్యంలో ఉన్నప్పుడు తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి హేరోదు రాజుతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, రాజా, ఈ యూదయ బెత్లెహేంలో ఒక రక్షకుడు పుట్టాడని, ఈ రక్షకుడు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం వస్తుందని ప్రవచనాలు చెప్తున్నాయి. ఆ నక్షత్రాన్ని చూసి ఇక్కడే పుట్టాడని మేము తెలుసుకున్నాం. కాబట్టి మీరు మాకు పర్మిషన్ ఇస్తే ఆయనను పూజించి వచ్చేస్తాం రాజా అని హేరోదు రాజు దగ్గరకు పర్మిషన్ తీసుకోవడానికి వచ్చారు. ఎప్పుడైతే హేరోదు రాజు ఈ మాటలు విన్నాడో అతని మనసులో చాలా కలవరం వచ్చేసింది. అమ్మో, నేనిక్కడ రాజుగా ఉంటే ఇంకొక రాజు పుట్టాడా, ఇంకొక రాజు ఉండకూడదనే కదా నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేశాను. ఏంటి, యూదులకు రాజకుడు ఉన్నాడా, అతన్ని ఇక్కడే పుట్టాడా, అమ్మో, ఎట్లయినా సరే ఆయనని లేకుండా చేయాలని చాలా ప్లాన్లు వేస్తా ఉన్నాడు. పైకి ఏం ఎరగనట్టుగా నటిస్తూ అక్కడున్న రాజ్యంలో ఉన్న స్కాలర్స్ని పిలిచి, ఏంటి
ప్రవచనాలు చెప్తున్నాయంట యూదులకు రాజు పుడతాడని. ఒక్కసారి వెతకండి, మీరు ఆ బుక్స్ అన్ని ఓపెన్ చేసి చూడండి అని అంటే వారు అవన్నీ ఓపెన్ చేసి చూస్తే, రాజా వాళ్ళు అన్నది నిజమే, బెత్లెహేంలో యూదులకు రాజు పుడతాడని, ఆయన పేరు మెస్సియా అని, ఆయన రక్షకుడని చరిత్ర చెప్తుంది అనేసరికి హేరోదు రాజు ఏం చేశాడో తెలుసా? రహస్యంగా జ్ఞానుల్ని పిలిపించి వాళ్ళకి చెప్తున్నాడు, మీరు వెళ్ళి ఆ శిశువును జాగ్రత్తగా విచారించి తెలుసుకోండి, మీరు ఆయనే యూదుల రాజు అని మీరు కన్ఫర్మ్ చేస్తే నేను కూడా వచ్చి ఆయనను వర్షిప్ చేస్తా అని చెప్పాడు. పిల్లలు పాపం ఈ జ్ఞానులు అనుకున్నారు, రాజుకి ఎంత మంచి భక్తి కదా, ఆయన కూడా వచ్చి వర్షిప్ చేస్తాడంట అని వాళ్ళు అనుకున్నారు. కానీ రాజులో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా? రాజు మనసులో ఒకటి పెట్టుకొని పైకొకటి మాట్లాడుతున్నాడు. ఎంత డేంజర్ పిల్లలు! దీన్నే వేషధారణ అంటారు. చాలామంది బయటికి ఒకలాగుంటారు కానీ లోపల వారు మరొకటై ఉంటారు. చెల్లి తమ్ముడు, దీన్నే యాక్టింగ్ అంటారు కదా. మనం యాక్టింగ్ చేయకూడదు. యథార్థంగా ప్రవర్తించే వాళ్ళకి దేవుడు బోల్డ్ అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. మరి యథార్థంగా లేకుండా ఈ రాజు ఏం చేస్తున్నాడు? లోపలేమో కోపం పెట్టుకున్నాడు, పైకి అంటున్నాడు, నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తాను, నాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళను పంపించాడు. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. పిల్లలు, ఇక్కడ నేను హేరోదు రాజుని, నేను రాజుగా ఉంటుండగా మళ్ళీ మా ఊర్లో ఇంకొక రాజు పుట్టడం ఏంటి? నేను అస్సలు ఒప్పుకోను, ఆయన్ని ఎట్లయినా సరే చంపేస్తాను, ఎందుకంటే నేను తప్ప ఈ దేశంలో ఇంకొక రాజు ఉండకూడదు అని అనుకున్నాడు. పిల్లలు చాలా కుళ్ళుతో ప్రవర్తిస్తున్నాడు. చెల్లి తమ్ముడు, మీ ఇంట్లో కూడా మమ్మీ డాడీ అప్పుడప్పుడు అన్నయ్యని మెచ్చుకుంటే చెల్లికి కోపం, చెల్లిని మెచ్చుకుంటే అన్నయ్యకి కోపం, నా బంగారు కొండ అని తమ్ముడిని అంటే చాలు ఆ అక్కకి విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకు? ఎస్, అసూయ. ఈ అసూయ మనలో ఉండకూడదు పిల్లలు. ఎదుటి వ్యక్తిని ఎవరైనా అప్రిషియేట్ చేస్తే యాక్సెప్ట్ చేసే మనసు మనకు ఉండాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఈ రాజుకి ఎంత కోపం వచ్చిందో, ఎంత అసూయ వచ్చిందంటే రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే, నేను ఒక కొత్త రూల్ని పాస్ చేస్తున్నా. అదేంటంటే 2 సంవత్సరాల లోపలున్న ప్రతి మగబిడ్డను చంపేయండి. వాళ్ళ పేరెంట్స్ ఎంత ఏడ్చినా మీరెవ్వరిని కనుకరించొద్దు. మన దేశంలో 2 సంవత్సరాల లోపలున్న ఒక్క మగబిడ్డ కూడా బతకడానికి వీలేదు, చంపేయండి అని ఒక రూల్ పాస్ చేశాడు. పిల్లలు, రాజైన హేరోదు పాస్ చేసిన ఆ రూల్ వల్ల ఆ దేశంలో ఎంతోమంది మదర్స్కు భయంకరమైన బాధ, ఎవ్వరూ తీర్చలేని దుఃఖాన్ని వాళ్ళందరూ పొందుకున్నారు. కారణం, వాళ్ళు ఎంతో కష్టపడి కని పెంచిన ఆ 2 సంవత్సరాల వయసున్న బిడ్డలు, ఎంతోమంది బాయ్స్ చచ్చిపోయారు. పిల్లలు, ఎంత జలసీ కదా హేరోదు రాజుకి. తండ్రి అయిన దేవుడైతే తన కుమారుడైన యేసయ్యని అర్జెంటుగా ఆ దేశంలో నుండి ఐగుప్తు దేశానికి పంపించి కాపాడుకున్నాడు. కానీ హేరోదు యొక్క అసూయ వలన ఆ దేశంలో ఎంతో మంది మదర్స్కు భయంకరమైన దుఃఖం కలిగింది. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, జెలసీ చాలా డేంజరస్ అని. అసూయ ఎవరిలో ఉంటుందో వాళ్ళు పైకి ఎదగలేరు, వారు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేరు. అంతేకాదు, దేవుడిచ్చిన సంతోషాన్ని ఏమాత్రం అనుభవించలేరు, దేవుడిచ్చిన వాటితో ఏమాత్రం తృప్తిగా జీవించలేరు. అందుకే అసూయ మనలో ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని బయటికి వెళ్ళగొట్టాలి. హేరోదు రాజు చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే, చంపాల్సింది అసూయను, కానీ చాలామంది పిల్లలను చంపించేశాడు. ఎంత సాడ్ థింగ్ కదా. చెల్లి తమ్ముడు, మనం చంపాల్సింది మన పాపాన్ని, మనకున్న బ్యాడ్ నేచర్ని, దానితో ఫైట్ చేసి దాన్ని చంపాలి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, పాపము వలన వచ్చు జీతము మరణమని. మనలో ఉన్న పాపం వలన రాంగ్ డెసిషన్స్ తీసుకొని ఇతరులకు హామ్ చేసేవారుగా మనం ఉండకూడదని ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. హేరోదు రాజులో నుంచి మనం ఏం తెలుసుకోవాలి? మొదటిది, క్రూయల్గా ఉండకూడదు. అంతేకాదు, రెండవది, ఏమాత్రం అసూయ పడకూడదు. మూడవది, అసూయ వలన మనం తీసుకునే రాంగ్ డెసిషన్స్ వల్ల మనమే కాదు, మనతో పాటు అనేకులు ఇబ్బంది పడతారు. అందుకే అసూయ పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా పిల్లలు? దేవుడు మనకేమిచ్చాడో దాన్ని బట్టి సాటిస్ఫై అవ్వాలి. ఇందాక మనం చూసాం కదా, ప్రెట్టి చేసిన పెయింటింగ్ని చూసి లిల్లీ అసూయ పడింది. తనకొచ్చిన అసూయ వలన సిగ్గుపడి తన మనసును మార్చుకుంది. అలాగే హేరోదు రాజు మాత్రం మనసు మార్చుకోలేదు, కానీ అసూయ వల్ల
ఎంతో బ్యాడ్ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం వల్ల ఎంతోమందిని హర్ట్ చేసి వాళ్ళను బాధ పెట్టడమే కాదు, చాలామంది పిల్లలను చంపేశాడు. సో మనం తీసుకునే నిర్ణయాల వల్ల ఎంతోమంది ఇబ్బంది పడతారు. అందుకే మనం అసూయ పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. చంపాల్సింది అసూయని, అంతేకాని ఎదుటి వారిని కాదు అని ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మనం నేర్చుకున్నాం. ఓకేనా పిల్లలు? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. ప్రతి పెయింటింగ్ని చూసి అసూయపడిన లిల్లీ ఎలాగ తన స్వభావాన్ని మార్చుకుందో మేము కూడా మా స్వభావాన్ని మార్చుకోవడానికి సహాయం చేయండి. అలాగే హెరోదు రాజు ఎంతో క్రూయల్ మైండ్ కలిగిన వాడని, అలాంటి మనసు మాకు ఉండకుండా యథార్థమైన మనసుతో, ప్రేమ కలిగిన మనసుతో మేము జీవించాలని మీరు మాట్లాడిన మాటలకే వందనాలు. ఈరోజు కిడ్ స్టోరీ టైం విన్న ప్రతి చెల్లి తమ్ముడు మా హృదయాల్లో ఉన్న అసూయను తొలగించుకొని ప్రేమ కలిగిన మనసుతో జీవించే కృప మా అందరికీ ఇమ్మని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? గలతీ 5:26. ఒకరికొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉండము. గలతీ 5:26. మరోసారి నేర్చుకుందామా పిల్లలు? గలతీ 5:26. ఒకరికొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందు ఒకరము అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉండము. గలతీ 5:26. ప్రతి పెయింటింగ్ పాడు చేయాలని ఎవరు అనుకున్నారు? మన ముందు ఎవరినైనా అప్రిషియేట్ చేస్తుంటే మనలో ఏమీ రానివ్వకూడదు. రాజ్యంలో తానొక్కడే రాజుగా ఉండాలని తన ఫ్యామిలీని చంపిన రాజు ఎవరు? అసూయ వలన రాజు తీసుకున్న నిర్ణయం ఏంటి? హేరోదు రాజు గూర్చి విన్న తర్వాత ఏ విషయాలు సరిచేసుకోవాలని తెలుసుకుందాం. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.